ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. చాలామంది సజెషన్స్ అఫర్మేషన్స్ వీడియో కింద పెట్టేయటం జరుగుతుంది. చాలామంది అంటే వాళ్ళంత పాజిటివ్గా పెట్టడం, వాళ్ళంత పాజిటివ్గా తీసుకోవడం, వాళ్ళు ఏదైనా వస్తువులు తీసుకున్నా లేదంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ బార్గెన్ చేయటం అట్లాంటివి చేయట్లేదు. అవునవును. సో దానికి సంబంధించినటువంటి అంటే ప్రతిదీ పెట్టేస్తున్నారు అనమాట. ఇలా జరిగింది, ఈరోజు ఇలా చేసాము, ఈ విధంగా హ్యాపీ కదా, చాలా హ్యాపీ. వాళ్ళు ఏదైనా బట్టలు పంచినా, వాళ్ళు లేదంటే బయట ఎవరికైనా హెల్ప్ చేసినా సరే వాళ్ళ సేవింగ్స్లో 10% బయటికి తీయమన్నారు. గోసేవకు చాలా పోతుంది. ఇప్పుడు గోసేవకు చాలా మంది ఇస్తారు, అది నాకు చాలా సంతోషంగా ఉంది. అవును. సమాజ సేవకు కూడా చాలా మంది హాస్టల్లో కానీ, అనాథ ఆశ్రమంలో కానీ, వృద్ధాశ్రమంలో కానీ చాలా సేవలు చేస్తున్నారు. మా గ్రూప్ వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు. వీడియోలు నేను బయట కూడా చాలా చేస్తాను. అవును. ఈ అంటే ఈ మనీ మంత్ర వీడియోస్లో మీరు ఇచ్చినటువంటి అంటే మీరు చెప్పినటువంటి బాధ్యత కావచ్చు, సర్వీస్ కావచ్చు, అంటే సేవలు కావచ్చు, చాలామంది అనుకున్నట్టుగా అంటే అది తెలియదండి. తెలియక మనం అంటే ఎలా చేస్తున్నారంటే ఒక గుడి టెంపుల్కి ఒక 1,00,000 రూపాయలు ఇచ్చేయటం, లేదా ఏదో కళ్యాణం ఉంది దానికి 50,000 ఇచ్చేయటం, ఇంకేదైనా ఊర్లో కార్యక్రమం దానికి 2-3 లక్షలు ఇచ్చు. అలా కాదు, దానికి ఒక లెక్క అనేది ఉంది. మనకి 10% తీయాలని ఒక క్యాల్కులేషన్ ఉంది. దానికే యాక్సెప్ట్ చేస్తుంది. లెక్క లేకుండా అపరదానం చేసేస్తా కూడా అది క్షమించదు. దానికి కొన్ని లెక్కలు, ఆ లెక్క ప్రకారమే చేయాలి. అది మనం చెప్పామంతే. దాని ప్రకారం చేస్తున్నారు. మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి, అందరూ బాగున్నారు. చాలా రకాల సేవలు జరుగుతున్నాయి. నిజంగా మీ సుమన్ టీవీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇదంతా తెలుసుకోవడం వల్ల చాలామంది చాలా సేవలు చేస్తున్నారు. అందుకు మీకు కూడా చాలా కృతజ్ఞత. మీకు కూడా సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సబ్జెక్ట్ని బయట తీసి జనాలకు అందించినందుకు. ఈ మంత్ర వీడియోలో ఏం చెప్తారు సార్? మనం ఎన్నో కోరుకుంటామండి, డబ్బు కానీ లేదా సంపద కానీ ఏదైనా కోరుకుంటాం. నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నాను, డబ్బు కోసం మనం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. కూర్చొని దగ్గర డబ్బు వస్తుంది. దీని మీద మనం ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాం, ఎన్నో రకాల ఎక్స్ప్లెనేషన్స్. అంటే డబ్బుకు సంబంధించి అవకాశాలు వస్తాయని చెప్పాను నేను. కూర్చుని దగ్గర డబ్బు వస్తుందంటే కూర్చుని దగ్గర డబ్బు ఎలా వస్తుంది, దానికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను కొన్ని. కానీ అవి అందరికీ వర్తించవు, ఒక్కొక్కళ్ళ అనుభవం ఒక్కో రకంగా ఉంటుందని చెప్పాను. అవునవును, లాస్ట్ టైం చెప్పారు. అది ఇప్పుడు అంత రైట్ ఇది కాదు ఎగ్జాంపుల్, అది కూడా మీరు మా వాళ్ళకైంది మనకైంది అని అన్వయించుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభవం. అవును అవును. కాబట్టి ఒకళ్ళ అనుభవం ఇంకో రకంగా ఉండదు ఈ సబ్జెక్ట్లో. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఇదంతా మైండ్ గేమ్. మనం ఏం చేస్తామంటే ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్కి మనం ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మనం ఏం చెప్తే అది చేస్తుంది. అంతే సింపుల్. ఇక్కడ మనం చేసేది ఏం లేదు. ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్కు మనం ఏదైతే ట్రైన్ చేస్తామో అది మనకి ఇస్తుంది. ఇంకెలాంటి కన్ఫ్యూజన్ లేదు. దాంట్లో మంచి ఇస్తే మంచి ఇస్తుంది, చెడితే చెడిస్తుంది. ఎందుకంటే దానికి మంచి చెడు తేడా తెలియదు. కాబట్టి ఏదైనా సరే నీకోసమే కథలు రావాలి, ఏదైనా నీకోసమే కథలు రావాలి, ఏదైనా నీకోసమే ఇవ్వాలి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవకాశం అనేది నీ దగ్గరికి రావాలి, నువ్వు వెతుక్కుంటూ పోవడం కాదు. చాలామంది అనుకుంటారు అవకాశాల కోసం మనం వెతకాలి, మనం పరిగెట్టాలి. ఈ కాంపిటీషన్ యుగంలో, ఈ యొక్క పోటీ యుగంలో మనం వెళ్ళేసి అవకాశాన్ని చేజిక్కించుకోవాలి. ఇవన్నీ వేస్ట్ మాట్లాడండి, ఇవన్నీ వేస్ట్ మాట్లాడు. దానికోసం టైం వేస్ట్ చేయద్దు, క్యూలు కట్టద్దు, అనవసరం టైం వేస్ట్ చేసుకోవద్దు. అవకాశం అనేది నిన్నెత్తుకుంటూ రావాలి, అవకాశం అనేది నిన్నెత్తుకుంటూ రావాలి. దీనికోసం నేను గతంలో కూడా మనం ప్రకృతి నుంచి కొన్ని తీసుకుందామని చెప్పేసి మనం సింహం గురించి, కొండచిలువ గురించి, సాలెపురం గురించి కొన్ని చెప్పుకున్నాం. అవి ఎక్కడ ఆహారం కోసం వెళ్ళి ఎత్తుకోవాలి. వాటి దగ్గరికి ఆహారం వచ్చినప్పుడే వాటిని వేటాడతాయి. ఇప్పుడు ఆహారం తన కోసం వచ్చిందా, ఇది దానికోసం పోయిందా, ఎందుకు వచ్చింది, అది అఫర్మేషన్ చేస్తుంది కూర్చుని దగ్గర. నా కోసం ఆహారం నా దగ్గరికే వస్తుంది, నేనెందుకు వెళ్ళాలి, అవసరమైతే ఆకలిస్తే కొద్దిగా అలాగే పడుకుందాం. ఆకలేసి అది 24 గంటల ఆకలి గురించి, ఆ ఆహారం గురించి పదే ఆలోచిస్తుంది. ఆకలిస్తున్న ఆహారం కావాలి, ఇది మాత్రం వెళ్ళదు. ఉన్న దగ్గర ఆహారం గురించి ఆలోచిస్తుంది. ఎక్కడి నుంచి ఆహారం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నీకు ఎలా వస్తే నీకెందుకు అదే అఫర్మేషన్ అంత బలంగా ఉన్నప్పుడు వచ్చేస్తుంది. అలాగే మీరు కూడా డబ్బు సంపద కోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక పాట ఉంది మనకి ఆ చిరంజీవి సినిమాలో, తరలి రాధ తనే వసంతం, ధరికి రాని తవనాల కోసం. వసంతకాలం ఎవరి కోసం వస్తుంది? ఆ అడవి కోసం వసంతకాలం వచ్చేస్తుంది. ఈ చెట్లు ఇవన్నీ అడవి వసంతకాలం కోసం వెళ్ళలేదు. వర్షము అడవి కోసం, ప్రకృతి కోసం వర్షం వస్తుంది. వర్షం కోసం ఇవన్నీ పరిగెత్తలేదు. ప్రకృతి పరంగా చూడండి ఎలా మనకు అన్నీ డిసైడ్ చేయబడ్డాయి. ప్రతిదీ కూడా ఏదైనా కానీ కొన్ని జంతువులు తీసుకున్నా సరే, వృక్షాలు తీసుకున్నా సరే, వాటిలో కలిగేటువంటి రకరకాలైనటువంటి పరిపక్వత కానీ, అప్పుడు ఒక రకరమైనటువంటి సుగంధాలు కానీ, అవన్నీ వెదలు చేయడానికి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది మనకి.
అవును. కాబట్టి ఇవి కూడా ఎక్కడి నుంచి కదలకుండా తనకు తానుగా ప్రకృతి వాటికి ప్రసాదించిందనమాట. కాబట్టి ఇక్కడ విశ్వం కూడా మన కోసం అన్ని సమకూర్చింది, అన్ని సిద్ధంగా ఉన్నాయి. వాటిని అందుకోవడం అనేది నీకు తెలియట్లేదు. అందుకోవడం తెలియదంటే మళ్ళీ వాటి కోసం నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. కూర్చున్న దగ్గర అఫర్మేషన్ చేయమని చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే కూర్చున్న దగ్గర అఫర్మేషన్ చేయండి, దానికి తగ్గ అవకాశాలు మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి. సింపుల్. తన దరికి రాని మనాల కోసం కదిలి వచ్చిందంటే మాటలు కాదు కదా. ఎంత బాగా రాశాడు కవి. అది ఎంత భావుకత చెందితే ఆ పదాలు ఆ అల్లిక అనేది వస్తుంది. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే కూర్చున్న దగ్గరనే అంతర్లీనంగా మీరు ప్రయాణం చేస్తూ ఎంత వీలైతే అంత మీరు అఫర్మేషన్ చేయండి. మనకు ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్, ఎంత బాగా చెప్పాడు. గుడ్డుని బయట నుంచి పగిలి కొట్టామనుకోండి, గుడ్డు ఉంది బయట నుంచి పగిలి కొట్టాం, ప్రాణం పోతుంది. ఓకే, తన నుంచి తన లోపల నుంచి పగిలి బయటకు వచ్చింది అనుకోండి, ఒక ప్రాణం నిలుస్తుంది, ఒక జీవం బయటకు వస్తుంది. కాబట్టి మీ యొక్క అఫర్మేషన్స్ కానీ మీ యొక్క యాటిట్యూడ్ కానీ మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో, ప్రపంచానికి ఏమైతే చూపించాలనుకున్నారో మీ లోపల నుంచి రావాలి. అది మీ అంతర్లీనంగా అది ఉత్పత్తి జరగాలి. ఫస్ట్ మీ అంతర్లీనంగా దానికి సంబంధించినటువంటి ఆ సబ్జెక్టు సంబంధించినటువంటి మెసేజ్ కానీ ఉత్పత్తి జరగాలి, ప్రోడక్ట్ జరగాలి. జరిగిన తర్వాత అది బయటకు రావాలి. అప్పుడు అదేమవుతుంది, షేన్ అవుతుంది. అదే బయట చూసిన దాన్ని మనం మేకప్ వేసాం అనుకోండి, అది ఒక రోజులు ఉండదు, వర్షం పడితే పోతుంది మేకప్. ఇప్పుడు చెప్పండి, దానికి దీనికి ఎంత తేడా. కాబట్టి మనం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం, ఏంటంటే అంతర్మదనం చేయండి. ప్రతి దగ్గర కూడా మీరు ఏం చేస్తారంటే మీ ఆత్మతో మాట్లాడండి, మీ ఇన్నర్ మైండ్తో మాట్లాడండి, మీ సబ్ కాన్షియస్తో మాట్లాడండి. ఇదే మనం ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాం. ఇది సబ్ కాన్షియస్ మైండ్ అంటే మైండ్కి ఏమని చెప్తున్నాం. మన మైండ్కి ట్రైన్ ఇవ్వడం వల్ల ఏది చెప్తా చేస్తా అంటున్నాం. ఏది వచ్చినా సరే మీకోసమే వస్తుంది. మీరు ఏది కోరుకున్నా సరే అది మీరు కోరుకుందే, మంచి కావచ్చు చెడు కావచ్చు. మళ్ళీ నేను ఇలా అనుకుంటే ఇలా అయిందని ఎప్పుడు కూడా అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని పొరపాట్లు జరుగుతాయి. మనము ఒక అఫర్మేషన్ చేసాము, ఆ అఫర్మేషన్ రావడానికి ఇప్పుడు మనకి సబ్జెక్ట్ తెలుసు. అవును, ఈ సబ్జెక్ట్ తెలుసు. గతంలో మనకు ఆ సబ్జెక్ట్ తెలియదు, కానీ ఒక అఫర్మేషన్ చేసాం. ఏమనుకున్నారు, అప్పుడు ఒక ఇల్లు కట్టాలని ఒక అఫర్మేషన్ వచ్చింది. దాన్ని ఎలా అఫర్మేషన్ చేయాలని తెలియదు మనకు, జస్ట్ ఆలోచన వచ్చింది. ఇప్పుడు అఫర్మేషన్ చేసాము ఇల్లు కోసం, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తెలిసింది. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు పెద్దగా ఊహించుకున్నారు, అనుకోకుండా మీకు చిన్నగా వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు పెద్దగా ఊహించుకున్నారు కదా, సబ్జెక్ట్ తెలిసినాక మీకు చిన్నగా వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎక్కడో నెగిటివ్ పాస్ కాదు, గతంలో మీరు చిన్నది ఊహించుకున్నారు కదా, దాన్ని డిలీట్ చేయలేదు. ఓకే, గతంలో మీరు చిన్నది ఊహించుకున్నారు, దాన్ని డిలీట్ చేయలేదు మీరు. అందుకని మీరు ఎంత పెద్ద ఉంచుకున్నా మీకు అది వచ్చేసి ముందు ఇల్లు కావాలని అనుకున్నారు కదా, దీనికంటే ముందు అది అఫర్మేషన్ చేస్తారు కదా, అది ముందు కోరిక కదా. దీనికంటే ముందు ఆ 1 by 1 ఇస్తుంది. అది ఎప్పుడు ఏది కోరుకుంటే అది 1 by 1, దానికి కూడా లెక్కలు తెలుసు. కాబట్టి అప్పుడు చిన్నది ఉంచుకున్నారు కాబట్టి చిన్నది ఇస్తుంది, పెద్దది ఇవ్వదు. మీరు అనుకుంటారు నాకు ఇక్కడ ఎట్లా పొరపాటు. ఇట్లనే చాలా అఫర్మేషన్స్లో మనకేమవుతుందంటే పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లు ఎందుకు జరుగుతాయి అంటే మనం గతంలో ఉంచుకొని పెట్టాము అవన్నీ, ఆ పొరపాట్లను కూడా ఉంచుకొని పెట్టాము. ఎందుకంటే ఇలా అనుకున్నాను, ఇలా అయితే ఎలా అవుతుంది అనేది ఆ డిస్టర్బెన్స్ కూడా మీరు ముందే ఉంచుకున్నారు. అప్పుడు సబ్జెక్టు తెలియక ముందు నేను చెప్తున్నాను, వాటిని మీరు డిలీట్ చేయలేదు. ఇప్పుడు ఈ సబ్జెక్టులు ఏమవుతుందంటే అవన్నీ ఇక్కడ డిస్టర్బెన్స్గా కలుగుతాయి, అవన్నీ ఇక్కడ డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి నేను అది కూడా చెప్పాను ఎన్నోసార్లు, ఎంత వీలైతే అంత మీలో ఉన్న నెగిటివ్ని డిలీట్ చేయండి. మీలో ఉన్న నెగిటివ్ని మీరు ఎలా డిలీట్ చేయాలనేది కూడా మనం క్లాస్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాం, వీడియోలో కూడా కొన్ని చెప్పుకున్నాం మనం పాయింట్స్ ఎలా డిలీట్ చేయాలి. ముందు ఏం చేయాలంటే మీ మైండ్లో ఉన్నటువంటి ఏదైతే సమాచారం ఉంది, నేను ఈ మాట కూడా చెప్పాను గతంలో ఒక వీడియోలో, అది ఇది అన్నీ కన్ఫ్యూజ్ అవుతున్నాయి. ఓ పని చేయండి, ప్రశాంతంగా కూర్చోండి, అన్నీ డిలీట్ చేసేయండి. ఇప్పుడు కోరుకునేవి డిలీట్ చేయండి, పాతవి కూడా అన్నీ డిలీట్ చేయండి. ఏముంచదు, మొత్తం మైండ్ అంతా ఖాళీ కావాలి. ఓకే, ఇప్పుడు ఫ్రెష్ అయిపోయింది, ఆగే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసి ఏం చేస్తారంటే ఇప్పుడే మీరు బర్త్ అయినారంటే ఇప్పుడే బర్త్ తీసుకున్నారు మీరు, అండ్ న్యూ బోర్న్ బేబీ ఇప్పుడు న్యూ బోర్న్ బేబీకి ఏమేమి కావాలి ఇప్పుడు పాయింట్ టు పాయింట్ రాసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు రాశారు, ఇంతకుముందు అనుకున్నారు, సబ్జెక్ట్ తెలిసాక అఫర్మేషన్స్ రాశారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మీకు ఆ కన్ఫ్యూజన్లో డిస్టర్బెన్స్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఆ కన్ఫ్యూజను ఈ కొత్త ఏదైతే ఉందో వాడి కన్ఫ్యూజన్లో మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్, ఈ క్లారిటీ ఉన్నదాన్ని మాత్రమే రాయండి. ఇప్పుడు యాసిడ్గా పాయింట్ టు పాయింట్ ఇక్కడ నుంచి రాయండి. మళ్ళీ ఏం కాదు, పోతే 40 ఏళ్ళ జీవితం, మళ్ళీ ఇక్కడ నుంచి కొత్త మీరు జీవితాన్ని తీసుకుంటున్నారు. ఆ 40 ఏళ్ళ జీవితంలో అది మనకు లెక్కే కాదు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్త జీవితం చాలా ఉన్నతంగా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ పాజిటివ్గా ఉంటుంది. అలా మళ్ళీ రాసుకుంటారండి, ఇబ్బంది ఏం లేదు.
అంటే ఇప్పుడు కొందరు ఏం చేశారు, మధ్యలోంచి వీడియోలు విన్నారు, కొందరు స్టార్టింగ్ నుంచి ఉన్నారు, కొందరు క్లాసు మధ్య వీడియోలు విన్నప్పుడు క్లాస్కి వచ్చారు, కొందరు చివరి వీడియోలో ఉన్నప్పుడు ఇంకా క్లాస్కు రాలేదు. ఇక్కడ అన్ని కన్ఫ్యూజ్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గందరగోళం అంతా పక్కన పెట్టేయండి. ఇక్కడ నుంచి మళ్ళీ బియాండ్ ద లైఫ్, ఆ పాత లైఫ్ని మీరు ఒక లైన్ వేసుకొని ఇక్కడ నుంచి పాయింట్ టు పాయింట్ మీ లైఫ్ అంతా రాసుకుంటూ పోండి యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు ఎందుకంటే మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు ఏం రాసుకుంటారో అలాగే ఉంటుంది. వాటిని అఫర్మేషన్ చేయండి. ఎంత ఈజీగా ఉంది లైఫ్. కాబట్టి మీకోసం అన్నీ వస్తాయి. స్టార్టింగ్లో చెప్పండి, మీకోసం అన్నీ వస్తాయి. మీరు ఎత్తుకుంటూ దేనికోసం పోకండి. అవకాశాలు వస్తాయి, దాంట్లో అది కూడా చెప్పండి. మళ్ళీ ఈ 10 రకాల అవకాశాలు వచ్చాయి, ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు తెలియదు, అప్పుడు కూడా చెప్పండి, నాకు ఏదైతే మంచో అది మాత్రం ఈశ్వరుడు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అప్పుడు కరెక్ట్గా మీకు ఏది సెట్ అవుతుందో అది సెట్ అవుతుంది. నేను గురుగారు ఇది అనుకున్నాను, నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది, దీనికంటే పెద్దది అది వచ్చింది, ఇప్పుడు దానికి పోవాలి దీనికి పోవాలి, కన్ఫ్యూజన్ అవుతుంది. అన్నీ మీ మైండ్కి అడగండి. మీ మైండే మీ గురువు, మీ మైండే మీ దేవుడు, మీ మైండే మీకు మంచి ఒక గైడ్, మీ మైండే మీకు అన్నీ. దాన్ని మించింది ఇంకోట్లేదు. మీకు ఏం కావాలన్నా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, మెడిటేషన్ మనం చెప్పుకున్నాం, మెడిటేషన్ 10 నిమిషాలు చేయండి. చేసేసి మీకు మీరే ప్రశ్న వేసుకోండి, కరెక్ట్ రూట్ అదే చూపిస్తుంది. ఇంకెవరు ఏమడగండి ప్రపంచంలో. గ్రేట్ కంటెంట్ సార్. ఎస్ తెలియక పొరపాట్లు చేస్తారు. అందరూ ఏమంటారు, నాకు సబ్జెక్ట్ తెలుసు అనుకుంటారు. నాకే సబ్జెక్ట్ ఇంకా నేను ఇంకా దాని మీద పరిశోధన చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు కొత్త విన్న వాళ్ళకి ఇంకా ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నాం, ఇంకా కొత్త విషయాలు చెప్తూనే ఉన్నాం మనం. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు పొరపాటు కావద్దు, డిస్టర్బెన్స్ కావద్దని ఎంత వీలైతే క్లారిటీ ఇస్తున్నాం మనం. ఇంకివ్వడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య రామకృష్ణ. థ్యాంక్ యూ.